కార్తీక్ అయితే నిద్దట్లో ఉంటాడు. ఇంతలో అక్కడ బాంబులు పేల్చి శౌర్య అయితే హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని చెప్పి అంటుంది. దాంతో కార్తీక్ అయితే ఒక్కసారిగా లేచేసరికి తన రూమ్ అంతా బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. ఇక శౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని చెప్పి హగ్ చేసుకొని చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి అంటుంది. ఎందుకమ్మా ఇలాంటివేవి పెట్టద్దని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఇవన్నీ నేను అరేంజ్ చేయలేదు శౌర్యనే అని చెప్పి అంటుంది. శౌర్య అయితే ఇవేవి నేనే అరేంజ్ లేదు కార్తీక్ బాబు, ఇవన్నీ అరేంజ్ చేసింది అమ్మే అని చెప్పి అంటుంది. ఇంతలో దీప అయితే అటుగా వస్తుంది. ఇక దీప రావడం చూసి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక దీప అయితే కార్తీక్ దగ్గరకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది. అది అనగానే శౌర్య అయితే అదేంటమ్మా అలా చెప్తావు, అలా చెప్పకూడదమ్మా, ఇలా రా అని చెప్పి శౌర్య అయితే దీపని దగ్గరకు తీసుకుంటుంది. ఇక దీపని తన దగ్గరకు తీసుకొని కార్తీక్ దగ్గరకు తీసుకుని వెళ్ళి కార్తీక్ చేతిలో చేయి పెట్టి హ్యాపీ బర్త్డే అని ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు విష్ చేయమ్మా కార్తీక్ బాబుకి అని చెప్పి అంటుంది. ఆ మాటకైతే దీప అయితే కార్తీక్ చేయి పట్టుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది. దానికి కార్తీక్ అయితే థ్యాంక్ యూ దీప అని చెప్పి అంటాడు. నాన్న ఈరోజు నీ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేద్దాం మనం అని చెప్పి శౌర్య అంటుంది. దాంతో కార్తీక్ అయితే ఏమనకుండా మౌనంగా ఉంటాడు. ఇక దీప కూడా అలా ఆలోచిస్తూ హ్యాపీ బర్త్డే చెప్పి సంతోషంగా ఉంటుంది. ఇక ఇదంతా చేసినందుకు కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే బావకు నేను బర్త్డే విషెస్ ఎలా చెప్పాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు గ్రాని అని చెప్పి అంటుంది. అది వినగానే వాళ్ళ నాన్నమ్మ అయితే ఏముందమ్మా, వెళ్ళి ఒక 4 తిట్లు తిను, ఆ 4 తిట్లు తింటే ఏమైపోదులే, నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్తీక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి రా, ఆ 4 తిట్లు తింటే నువ్వేమైపోవులే అని చెప్పి అంటుంది. అది వినగానే జ్యోత్స్న అయితే నేనే వెళ్ళి బావకి హ్యాపీ బర్త్డే చెప్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.